మంటలు అలరిస్తున్నాయి. ఇక సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్న ఈ వేడుకలలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. స్థానికులతో కలిసి భోగి మండల వేడుకను ఆస్వాదిస్తున్న చింతమనేనితో మా పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ అనగానే ఒక ఎక్కడా లేనంత సందర్భం నెలకొంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ ముందు రోజు వచ్చే భోగి రోజు మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో అందరూ కూడా భోగి పండుగ ఘనంగా చేసుకునే పరిస్థితి ఉంది. ఈ భోగి పండుగ అనేది ఎంతో ప్రాశస్త్యం చెందింది. సంక్రాంతి పండుగ పర్వదినాల్లో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా భోగి పండుగ రోజు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో భోగి మంటలు ప్రతి నిత్యం జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ ఈ భోగి మంటల కోసం పెద్ద ఎత్తున అందరూ కూడా వస్తూ ఉంటారు. సార్ మీరు చెప్పండి, సంక్రాంతి సంబరాల్లో ముఖ్యంగా ప్రధానమైన పండుగ భోగి. భోగి యొక్క ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి భోగి పండుగ కదా, అసలు మీరు ఏం చెప్తారు ప్రజలకి? చెప్పడానికి ఏం లేదు. తెలుగు ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పడినటువంటి గోతులన్నీ పూడ్చారు. కూటమి రావడంతో కొంత నొప్పులు తగ్గినాయి, నడువు నొప్పి తగ్గిందని చెప్పి చాలామంది నన్ను అభినందించారు. నా నియోజకవర్గంలో అన్ని రోడ్లు పనులు మొదలెట్టారు, గోతులు పూడ్చారు, మేము హ్యాపీగా ఉన్నామని చెప్పి ప్రజలకు తెలియజేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రజలు ఏమైతే ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళ అంచనాలకు సరిపడా ఈ ప్రభుత్వం సరిపెడుతుందని పూర్తి విశ్వాసం, నమ్మకం మాకుంది. ఆ రకంగా ముందుకు పోతాం. 6 నెలల కాలంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? గతంలో 5 సంవత్సరాల పాలనలో ప్రజలు ఇప్పుడు విసిగి వేసారిన కాలంలో ఈ 6 నెలల కాలంలో మీరు అధిగమించారంటారా? ఎన్ని వాగ్దానాలు నెరవేర్చారు? మేము అనుకున్నది గ్యాస్ బండ్ అన్నాం, స్టార్ట్ చేసాం. మద్యం అన్నారు, రేట్లు తగ్గించాం. ఇసుక అన్న ఉచితంగా ఇచ్చాం. ఇట్లా మేము అనుకున్న దాన్ని అనుకున్నట్టు 1600 కోట్లు ధాన్యం బకాయిలు ఉంటే బాకీలు కట్టాం. ధాన్యంతో మరుక్షణమే ధాన్యం డబ్బు ఇస్తున్నాం. పెన్షన్ని వెంటనే 4000 చేసాం. వికలాంగులకి 6000 చేసాం. అనుకున్నది అనుకున్నట్టుగానే 1 మంత్ లోపు కొన్ని చేసాం, 6 నెలల లోపు కొన్ని చేసాం. ఇంకా 6 నెలలు ఉంది. సంవత్సరం లోపు మొత్తం అన్నీ కూడా సూపర్ 6 లాగా దింపుతాం. ఓకే, ఇలా చూసుకుంటే సంక్రాంతి పండుగల్లో ప్రధానంగా భోగి పండుగ ఎంతో ప్రాధాన్యత ఉంది. చింతమనేని ప్రభాకర్ ప్రతి సంవత్సరం కూడా భోగి నిర్వహిస్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల కాలంలో గత ప్రభుత్వం అన్ని రకాలుగా నిర్వీర్యం చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లోనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాయి. ప్రజలకు మరింత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా పేర్కొన్నారు చింతమనేని ప్రభాకర్. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. దుగ్గిరాల నుంచి కెమెరామన్ ఆర్కేతో రాంబాబు, 99 టీవీ.